హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఆల్రెడీ మనం ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టెడ్ పెట్టడం జరిగింది. వాటిలో భాగంగా చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లుగానే అక్టోబర్ 15 లోపల ట్రైనింగ్ స్టార్ట్ అయిందనుకో, మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నామనుకో, సెప్టెంబర్ నుంచి ఈ మంత్లో మనకు 14 to 15 డేస్ ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాక్టీస్ ఎందుకు స్టార్ట్ చేయమంటున్నాను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఒక 4-5 డేస్ పైన ఇక్కడ ఒక 10 డేస్ ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు ఒక 10 డేస్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో మొత్తం 20 డేస్ మనకు ఉంటుంది. ఈ 20 డేస్లో మినిమం ఒక 15 డేస్ మీరు నార్మల్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్టోబర్ 15 ట్రైనింగ్కి వెళ్ళిపోయారనుకో, వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ వాళ్ళేం మీకు హార్డ్ వర్క్ ట్రైనింగ్ స్టార్ట్ చేయరు. ఫస్ట్ 1 మంత్ వరకు నార్మల్గా ఉంటుంది ట్రైనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ప్రాక్టీస్ చేయించడము, అంటే ఒకటేసారి 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ట్రెక్లింగ్ కాకుండా ఒక 2 కిలోమీటర్స్ ఒక 3 కిలోమీటర్స్ అలా నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ డే బై డే వాళ్ళు ఇంక్రిమెంట్ చేయడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1 కిలోమీటర్స్, రేపు ఒక 2 కిలోమీటర్స్, ఎల్లుండి ఒక 4, ఆ తర్వాత ఒక 5, ఇలా డే బై డే మనకి ఇంక్రిమెంట్స్ అన్నది ప్రాక్టీస్ అన్నది ట్రైనింగ్లో స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను మేజర్గా ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం అక్టోబర్ 15 మనకు డేట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి మీరు ఈ 15 to 20 డేస్ నార్మల్ రన్ ఇంటి దగ్గర హోమ్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకి 20 డేస్ ట్రయల్ ప్రాక్టీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బాడీ ఇన్నాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజల్ట్ వచ్చి ఎగ్జామ్ రాసి 3 months అయింది. ఈ 3 monthsలో మనము కొంతమంది వర్క్స్కి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది మామూలుగా ఇంటి దగ్గరే కూర్చొని ఉండొచ్చు, కొంతమంది ఏ వర్క్ లేకుండా ఉండిండొచ్చు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వర్క్ ఈ 20 డేస్ అన్నది మీ మజిల్ అన్నది షేప్ అవుట్ అయి ఉండొచ్చు బాడీ అంతా. తర్వాత మీకు మజిల్ కాపర్ తగ్గిపోయిండొచ్చు. ఈ 20 డేస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ పవర్ అనేది తిరిగి మీకు రీగెయిన్ అవుతుంది. సో ఈ 20 డేస్ పెయిన్సే మీరు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళినట్లయితే అక్కడ ట్రైనింగ్ స్టార్టింగ్లో ఫస్ట్ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఉన్నట్లుండి మీరు ట్రైనింగ్ అక్కడ స్టార్ట్ చేసేసి అక్కడికి వెళ్ళగానే ఇబ్బంది పడతారు. సో వాటికి 20 డేస్ ట్రయల్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బెటర్. తర్వాత ఇంకెందుకంటే మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాల్సింది బాడీ ఫిట్నెస్. ఎందుకంటే మనము ఈ 3 months మ్యాక్సిమం చాలామంది వాళ్ళకు తోటలో పనులు ఉంటే వెళ్ళింటారు, కొంతమంది నార్మల్ ప్రైవేట్ జాబులు చేసింటారు, తర్వాత కొంతమంది ఇంటి దగ్గరే తిని కూర్చొని ఉంటారు, ఏ వర్క్ లేకోకుండా బాడీకి ఫిజికల్ వర్క్ లేకుండా. వాళ్ళందరూ వల్ల బాడీలో కొద్ది ఫ్యాట్ వచ్చేసి తర్వాత కొద్దిగా బాడీ అన్నది షేప్ అవుట్ అయిపోయి ఫిట్నెస్ని కోల్పోవడం జరుగుద్ది. సో మనం ఈ 20 డేస్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం వెళ్ళగానే ఒకటేసారి వాళ్ళు ట్రాక్లోకి దింపగానే కొద్ది కష్టపడుకోకుండా మన ప్రాక్టీస్ అన్నది మెరుగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా మనం ఫస్ట్ ఇబ్బంది పడుకోకుండా నార్మల్గా బాడీ మెయింటైన్ చేసి వెళ్ళినట్లయితే మనకు ఫర్దర్గా మంచి రిజల్ట్ అన్నది కూడా రావడం జరుగుద్ది. తర్వాత వెయిట్ లాస్. చూడండి ఫ్రెండ్స్, 20 డేస్ 1 monthలో ఎవరు వెయిట్ లాస్ అవ్వరు. ఈ 20 డేస్ కానీ 1 monthలో ఎవరు వెయిట్ లాస్ అవ్వరు. కానీ వాళ్ళకున్న వెయిట్ అన్నది వాళ్ళ బాడీకి స్టిక్ ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా చాలామంది లూజ్గా ఫ్యాట్ వచ్చేసి కొద్దిగా చాలామంది స్టమక్ పెరిగిపోయి వాళ్ళ బాడీ ఫిట్లో లేకుండా ఉండింటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ వెయిట్ లాస్ అన్నది ఈ 20 డేస్లో ఫిట్ అవుతుంది బాడీ. సో బాడీకి ఆటోమేటిక్గా ఫిట్ అయిందంటే నువ్వు రన్ చేయడానికి చాలా సౌకర్యంతో ఉంటుంది బాడీ. సో వాటికి సంబంధించి ఎవరైనా సరే ఈ 20 డేస్ మంచి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళినట్లయితే ట్రైనింగ్ సెంటర్లో మీరు స్టార్టింగ్లో ఇబ్బంది పడరు. అన్న 9 months ఎలాగో అక్కడ ప్రాక్టీస్ చేయిస్తారు, హార్డ్ వర్కే చేయిస్తారు కదా, మరి ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఎందుకు చేసుకోవాలంటే, చూడు ఫ్రెండ్, నువ్వు ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ జూన్ రాసావనుకో, మనం ముందు ఎందుకు టెస్ట్ సిరీస్ రాస్తాం? అక్కడ మనం ఎంతవరకు ఉన్నామో ఎలా ఉన్నామో టెస్ట్ చేసుకోవాలి కదా. సో వాటికి సంబంధించి ఇప్పుడు నువ్వు ఈ 20 డేస్ ప్రాక్టీస్ చేయగలిగితే నీ లెగ్స్ పవర్ కానీ నీ కాఫ్ పవర్ కానీ నీకు 20 డేస్లో తిరిగి రాకపోయినా కనీసం మినిమం ఫిట్నెస్తో నువ్వు బాడీని తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చేసే ప్రాక్టీస్ ట్రైనింగ్లో ఇబ్బంది పడుకోకుండా ఉంటావు. అదే ఒకటేసారి వాళ్ళు ట్రైనింగ్ తీసుకెళ్ళి హార్డ్ వర్క్ చేయించారంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ మ్యాక్సిమం వాళ్ళు కూడా చేయించరు. నేను నెక్స్ట్ మన వీడియోలో ట్రైనింగ్ అన్నది ఎలా స్టార్ట్ అవుతుందో నేను చెప్తాను. తర్వాత ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.